అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో నేను విన్న కొత్త రకమైన ఊరగాయ పచ్చడి, దీన్ని నల్ల గోంగూర పచ్చడి అంటారు. దీనికి కావాల్సిన పదార్థములు: వడబడిన గోంగూర, పసుపు, ఆవపిండి, ఆవదము, ఉప్పు, చిన్నులపాయలు, అల్లం, చింతపండు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వేడెక్కిన బాండిలో గోంగూర వేసుకొని అది కలర్ చేంజ్ దగ్గర వేయించాలి. దీన్ని అసలు ఎందుకు తయారు చేస్తారు అనేది చూసేద్దాం రండి. ఈ ఊరగాయ పచ్చడి ఎందుకు చేస్తారు? పూర్వం గోంగూర అన్ని సీజన్లో దొరకదు కాబట్టి ఈ రకంగా చేసి స్టోర్ చేసుకుంటారంట. తర్వాత వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ ఊరగాయ పచ్చడిని దీన్ని ఎలా వండుకుంటారు తర్వాత చూసేద్దాం. దీన్ని ఇప్పుడు ఆ గోంగూర కలర్ చేసిన తీసిన ఈ రోట్లో శుభ్రంగా కలుపుకొని అల్లం తర్వాత గోంగూర వేసుకొని గోంగూర ఇలా మెత్తగా వచ్చేదాకా దీనికి సరిపడినంత ఉప్పు, సరిపడినంత చింతపండు, దీనికి సరిపడినంత ఆవు పిండి అండ్ సరిపడినంత ఆవరణ దీన్ని మెత్తగా తొక్కాలి. అంతా కలిసేటట్టు మెత్తగా నీట్గా 1 by 1 తొక్కుకుంటూ ఉండాలి. ఇది అంతా నీట్గా కలిసిన తర్వాత కచ్చా పచ్చాగా చిన్నగా తొక్కుకోవాలి. మెత్తగా తొక్కితే దీనికి టేస్ట్ అనేది తెలియదు. సో అందుకని కచ్చా పచ్చగా తొక్కని దీన్ని ఒక గాజు సీసాలో ఇలా తొక్కిన గోంగూరని కొంచెం కొంచెంగా ఆ జార్లో తీసుకోవాలి. ఈ నల్ల గోంగూరని మనము పప్పులో కానీ పచ్చిమిరకాయల్లో వేయించుకొని అందులో వేసుకొని తొక్కుకోవచ్చు. మళ్ళీ ఎండుమిరకాయలు వేసుకొని తొక్కవచ్చు. దీన్నే ఇంకో గోంగూర పచ్చడి, ఉప్పు గోంగూర పచ్చడి అని కూడా తయారు చేస్తారు. దాంట్లో పండు మిరకాయలు వేస్తారు, ఇందులో వేయరు. అదే తేడా. రిమైనింగ్ అంతా ఎవ్రీథింగ్ సేమ్.